ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని మారుమోగుతుంది. ఆర్కే బీచ్లో క్యాండిల్ ర్యాలీ కోసం బయలుదేరిన జగన్ని ఎయిర్పోర్టులోనే నిర్బంధం చేయడంతో జగన్ అక్కడికక్కడికే రన్వేపై బైఠాయించారు. జగన్తో పాటు మరో 6 మంది వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఉన్నారు. అక్కడి నుంచి వైఎస్ జగన్ ఎయిర్పోర్టులోనే లాంజ్లోకి వెళ్లి నిరసన తెలపడానికి కూడా అంగీకరించకపోవడంతో పోలీసుల తీరును తప్పుపడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న ఎయిర్పోర్ట్లో స్టేట్ పోలీసులకి ఏం పని క్వశ్చన్ చేశారు. మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అని జగన్ పోలీసులపై మండిపడ్డారు. జగన్ అడిగిన ప్రశ్నలకి పోలీసు దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేదు. 2 ఏళ్ళు ఆగాలని, సీఎం అయితే అందరినీ గుర్తుపెట్టుకుంటానని, వచ్చేది వైఎస్ఆర్సీపీ గౌడ్ అని పోలీసులకు గట్టిగా చెప్పారు. ఒక ప్రతిపక్ష నాయకుని కూడా విలువ ఇవ్వట్లేదని, శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీలో పాల్గొంటాన్నా కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం దారుణమని అందరి వాదన. చివరికి జగన్ ని బలవంతంగా స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్కు పంపించారు. ఇవన్నీ ఇలా జరిగితే జనసేన అధినేత కాటం రైడ్ షూటింగ్ లో ఉండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ కూడా వచ్చి ఉంటే గవర్నమెంట్ కి కాసంత చెమటలు పట్టేవి అని ప్రత్యేక హోదా కోరేవారి అభిప్రాయం. నేషనల్ మీడియా యాక్షన్ అయ్యే ఛాన్స్ మిస్ అయినట్లు అనుకుంటున్నారు. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.